ఒంగోలులో ద్విచక్ర వాహనాలు నడుపుతున్న 13 మంది మైనర్లను పట్టుకోవడం జరిగిందని డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు తెలిపారు. ఒంగోలులోని 3 పోలీస్ స్టేషన్ల పరిధిలో 8 టీములను ఏర్పాటు చేసి స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 13 మంది మైనర్లు డ్రైవింగ్ చేస్తున్న వారిని వారి తల్లిదండ్రులను 2వ పట్టణ పోలీస్ స్టేషన్కి పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు. మైనర్లు వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయని, తల్లిదండ్రులు పిల్లలకు మోజుతో వాహనాలు ఇస్తున్నారని, దానివల్ల ప్రమాదం జరిగిన తర్వాత ఏమనుకున్నా ఉపయోగం ఉండదని, అందుకోసమే ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించామంటూ తెలిపారు. 13 మంది మైనర్లకు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చామని, ఇకపై రోడ్లపై మైనర్లు వాహనాలు నడిపితే వాహనాలను సీజ్ చేసి వారి తల్లిదండ్రులపై కేసు నమోదు చేయడానికి వెనకాడబోమంటూ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో 2వ పట్టణ ఇన్స్పెక్టర్ మేడా శ్రీనివాసరావు, 1వ పట్టణ ఇన్స్పెక్టర్ వై నాగరాజు, తాలూకా టీము పాల్గొన్నారు. అది మనకు అప్డేట్ అవ్వట్లేదంట. చూస్తానే 22 వచ్చింది. టీములు 3 పోలీస్ స్టేషన్స్ పరిధిలో కూడా 8 టీములు పెట్టేసి మైనర్స్ ఎక్కడైతే డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకొని వాళ్ళ వైపు నుంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఫాదర్ కానీ మదరు లేదు అని అంటే వాళ్ళ బ్రదర్, ఇట్లా ఫ్యామిలీ మెంబర్స్ని కూడా తీసుకొచ్చి వాళ్ళకు కూడాను కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. పిల్లవాళ్ళు తొందరపడి బైక్ నడపాలన్నటువంటి మోజులో తల్లిదండ్రులు కూడాను చూసి చూడనట్టుగా ఉండటమో లేదనంటే పిల్లాడు తొందరపడుతున్నాడు కదా అని చెప్పేసి ఇస్తూ ఉన్నారు. బయటకు వచ్చినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగిందంటే పిల్లాడులను కనుక మనం తల్లిదండ్రులు కనుక తల్లిదండ్రులు కూడాను మీ యొక్క పిల్లలకి 18 సంవత్సరాలు నిండినటువంటి పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మోటార్ సైకిల్స్ ఇవ్వవద్దు. మీ పిల్లవాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. క్షేమంగా ఉండే విధంగా మనం అందరం కూడా పిల్లల పట్ల జాగ్రత్తగా మన ప్రకాశం జిల్లా ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు మన గౌరవ ఎస్డిపిఓ గారి యొక్క ఉత్తర్వుల ప్రకారం ఈరోజు అంతా కూడాను మన టౌన్ మొత్తం మీద కూడాను స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ స్పెషల్ డ్రైవ్లో మైనర్సు మరియు సెల్ ఫోన్ డ్రైవ్లు, డ్రంక్ అండ్ డ్రైవ్ వీళ్ళు ఎవరైతే చేస్తూ ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ కలిగించడమే కాకుండాను ప్రమాదాలు కూడా కారణమవుతున్నటువంటి వ్యక్తులుగా వీళ్ళని గుర్తించడం జరిగింది. వీళ్ళని నిరోధించడంలో భాగంగా ఈరోజు మేము స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో ఇప్పటికీ మేము సుమారు ఒక 15 వెహికల్స్, మైనర్ యొక్క వెహికల్స్ తీసుకోవడం జరిగింది. వీరికి మా చట్ట ప్రకారంగా ఫైన్లను ఇంపోజ్ చేయడమే కాకుండాను భవిష్యత్తులో ఇవి పునరావృతం కాకుండా వాళ్ళ పేరెంట్స్ కూడా పిలిపించేసి కౌన్సిలింగ్ విధానం ద్వారా భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు జరగకుండా చూస్తామని చెప్పేసి మేము ప్రజలందరూ కూడా తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా తల్లిదండ్రులకు మేము చెప్పేది ఏంటంటే మైనర్లకి బండ్లు ఇవ్వద్దు. మైనర్లకు బండ్లు ఇవ్వటం వల్ల వారికి ఫైన్లు ఇంపోజ్ చేయడమే కాకుండా మీరు కూడా జైలు పాలవుతారు. కాబట్టి మైనర్లకి బండ్లు ఇవ్వద్దు, ప్రమాదాలకి గురి కావద్దు. ఇది మేము తల్లిదండ్రులకు కూడాను పోలీస్ తరపు నుంచి మేము జారీ చేసే హెచ్చరికలు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా
వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.